నమస్తే నేను చందు వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఎడ్యుకేషన్ డిస్కషన్ మనతో పాటు ఉన్నారు ప్రసాద్ ఇక్కుర్తి గారు వారు మనకి యుఎస్ నుంచి అందుబాటులో ఉన్నారు బిఫోర్ దట్ గత వారం జరిగిన సెషన్లో మనం చూసుకుంటే ప్రొఫెసర్ వెంకట్ గారు నాణ్యమైన విద్యలో ఆర్థిక సాక్షరత అంటే ఫైనాన్షియల్ లిటరసీ గురించి కూడా అది కూడా ఉండాలని పేర్కొన్నారు అయితే అసలు ఆర్థిక స్వేచ్ఛ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక ఏదైతే సాక్షరత అని మనం చెప్పుకుంటున్నాం దానికి సంబంధించి కూడా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఆ ఫైనాన్షియల్ లిటరసీ కూడా ఉండాలని పేర్కొన్నారు కదా ఈ అంశంపై ప్రత్యేకంగా ఇవాళ చర్చించాలని అనుకుంటున్నాం దానికి సంబంధించి కూడా మాట్లాడదాం సో కాలర్స్కి ఎవరైతే పేరెంట్స్ అదేవిధంగా అధ్యాపకులు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు ఈ టాపిక్ రిలేటెడ్గా మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేసి ప్రసాద్ గారితో మాట్లాడచ్చు ప్రసాద్ ఇక్కుర్తి గారు మనకు అందుబాటులో ఉన్నారు ప్రసాద్ గారు నమస్కారం నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నానండి ప్రసాద్ గారు టాపిక్ చూసాం కదా ఫైనాన్షియల్ లిటరసీ ఆర్థిక సాక్షరత ఇందాక బిఫోర్ నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని కూడా చెప్పాను రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు ఆర్థిక సాక్షరత అంటే ఏంటి యా గ్రేట్ క్వశ్చన్ అండి ఫస్ట్ మనం ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆర్థిక అక్షరాస్యత గురించి మాట్లాడే ముందు ఒక్క మినిట్ అక్షరాస్యత గురించి మాట్లాడదాం అంటే లిటరసీ మనం ఎందుకు అందరూ చదువుకోవాలనుకుంటాం చదువు ఇంపార్టెంట్ అనుకుంటాం చదువు మనకి గొప్ప సక్సెస్ ఇవ్వకపోవచ్చు కానీ చదువు ఏమిస్తుందంటే మనం చేసే పని మంచా కాదా అనే ఒక థాట్ ప్రాసెస్ని ప్రవోక్ చేస్తుంది ఏ పని చేసేటప్పుడైనా సరే అరే ఇది చేస్తున్నది మంచా కాదా అని దానివల్ల మనం అందరూ లిటరేట్ అవ్వాలి అందరూ చదువుకోవాలి అనుకుంటాం సో దాని నుంచి ఎక్స్టెండ్ చేస్తే మనం ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఏంటంటే ఒకసారి మనం ఎడ్యుకేట్ అయ్యాక మనం జనరల్గా ఏం చదువుకుంటాం చిన్నప్పటి నుంచి మ్యాథ్ ఇంగ్లీషు సైన్స్ కానీ చాలా తక్కువగా మనం ఆర్థిక అక్షరాస్యత గురించి ఇంట్లో మాట్లాడతాం అంటే పేరెంట్స్ కూడా మీరు చిన్నవాళ్ళు అనుకోండి మీకు ఎందుకురా డబ్బులు గొడవ మీ పని మీరు చూసుకోండి అంటారు అది కొంతవరకు కరెక్టే కానీ చిన్నప్పటి నుంచి మనం పిల్లలకు కూడా ఫైనాన్షియల్ లిటరసీ ఆర్థిక అక్షరాస్యత అలవాటు చేస్తే వాళ్ళు పెద్దయ్యాక డబ్బులు సంపాదించడం బిగించేశాక దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు సో ఆ ఫైనాన్షియల్ లిటరసీ అనేది మన కోర్స్ కరికులంలో చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేయడం వెరీ ఇంపార్టెంట్ మీరు ఇంజనీర్ కావచ్చు డాక్టర్ కావచ్చు కానీ అట్ ది ఎండ్ మీరు పైకి వెళ్ళాక డబ్బులు సంపాదించాలి ఆ డబ్బులు సంపాదించడం కాదు సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్నాక దాన్ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోవాలి హోప్ఫుల్లీ వీ విల్ పాస్ ఇట్ ఆన్ టు ద నెక్స్ట్ జనరేషన్ అందుకని లిటరసీ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి సో కోర్సులో చిన్నప్పటి నుంచి అది స్టార్ట్ చేస్తే చాలా ఉపయోగం ఉంటుంది నెక్స్ట్ మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడారు సో ఫైనాన్షియల్ లిటరసీ లేకపోతే అసలు మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది దొరకదు అంటే ఏంటంటే మనకి అర్థమైతే మన ఫైనాన్సెస్ ఎలా మేనేజ్ చేసుకోవాలో అప్పుడు మనం స్లోగా వీ పుట్ ఇట్ ఇన్ ఎ పొజిషన్ అవర్ సెల్ఫ్స్ మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరుకుతుంది మనకి అంటే ఏంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే there is a old quote saying right money should work for money అంటే మనమే కంటిన్యూస్గా పనిచేస్తూ ఉండలేము కదా కొంతకాలానికి ఏంటంటే మన లైఫ్లో బ్రేక్ తీసుకోవాలనిపించినా లేదా అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ అయినా ఏదో దురదృష్టకరమైనవైనా మన డే టు డే ఆపరేషన్స్ అన్నీ ఇంపాక్ట్ కాకుండా అది పిల్లల చదువు కావచ్చు మన లైఫ్ స్టైల్ కావచ్చు ఏదైనా కావచ్చు అది కనుక ఒక సైడ్ నుంచి మనకి ప్యాసివ్ ఇన్కమ్ అంటారు లేదా రికరింగ్ ఇన్కమ్ అంటారు ఈ రెండిట్లో కనుక మనం చిన్నప్పటి నుంచి ఇన్వెస్ట్ చేయగలిగి అలా మనం ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటే మనం డే టు డే వర్క్ ఏదర్ జాబ్ కానీ బిజినెస్ కాకుండా మనకి ఒక ఎడిషనల్ ఇన్కమ్ వచ్చేది ఉంటుంది అలా రావటం బిగిన్ చేస్తే మనం వీ విల్ బీ ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ ఫ్రమ్ ద డే టు డే థింగ్ రైట్ ప్రసాద్ గారు అదేవిధంగా ఆర్థిక స్వేచ్ఛ ఏం చేస్తుంది దాన్ని పొందడానికి అసలు మార్గాలు ఏంటి ఏమైనా వేస్ ఉన్నాయా చాలా ఉన్నాయండి మనకి తెలియకుండానే మనం చాలా చేస్తున్నాము కొన్ని తెలిసి చేస్తున్నాం కొన్ని తెలియక చేస్తున్నాం కొన్ని పేరెంట్స్ చెప్తున్నారు కొన్ని చెప్పట్లేదు వాళ్ళు చెప్పట్లేదంటే వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు వాళ్ళ తప్పు కాదు ఇప్పుడు 30 ఏళ్ల క్రితం మేము చదువుకున్నప్పుడు మాకు ఫైనాన్షియల్ లిటరసీ అంటే తెలీదు అసలు పేరెంట్స్ మీరు చదువుకోండి అంటమే తప్ప అంతకు మించి మనకి తెలిసింది లేదు కానీ ఇప్పుడు ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఈ మార్గాలు ఏమున్నాయి మీరు ఒక్కసారి మనం క్విక్గా ఆలోచిస్తే
తెలియకుండానే మనం చాలా చేస్తున్నాం. అంటే గోల్డ్ కొనుక్కొని పెట్టుకుంటాం. దట్స్ ఎ గుడ్ అసెట్ ఫర్ అస్ టు కీప్ ఇట్. కానీ దానివల్ల ఏంటి, సడన్గా మనకు అవసరమైనప్పుడు వెంటనే అమ్మలేకపోవచ్చు, క్యాష్ ఉండకపోవచ్చు. లేదా మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తాము. ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తే వెరీ సేఫ్, ఇంట్రెస్ట్ వస్తుంది, కానీ అది ఇన్ఫ్లేషన్ని బీట్ అవ్వదు. సో మన మనీ ఈరోజు 1 crore ఉన్నది, 10 ఏళ్ళ తర్వాత కూడా 1 crore ఉంటే కనుక మనీ వాల్యూ హ్యాస్ గాన్ డౌన్. లేదు అనుకోండి, మీరు ఈ మన అన్ఆర్గనైజ్డ్ స్కీమ్స్ ఉంటాయి. అంటే మనం ఇండియాలో ఎక్కువగా చూస్తుంటాం ఈ చిట్ ఫండ్స్ అని, పాంజీ స్కీమ్స్ అన్నిట్లో పెడతారు. ఒక్కొక్కసారి వాళ్ళు మనల్ని మోసం చేసి వెళ్ళిపోతే ఒక్కసారి లైఫ్ మొత్తం టాన్ అయిపోతుంది అనమాట. సో ఇలా తెలియకుండానే కొన్ని మనం చేస్తున్నాము. అవి కరెక్ట్ చేస్తున్నామా లేదా దానికి ఫైనాన్షియల్ లిటరసీ ఉండాలి. అలాగనే మనము అన్ఆర్గనైజ్డ్ లెండింగ్, అంటే ఈ ఇంట్రెస్ట్ బిజినెస్, బ్యాంక్స్ కాదు అన్ఆర్గనైజ్డ్ చేస్తారు, దాంట్లో రిస్క్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పటికీ ఒక ఆర్గనైజ్డ్గా మనకి కంట్రోల్లో ఉండేటట్టు అనదర్ వన్ రియల్ ఎస్టేట్లో పెట్టచ్చు. కానీ ఏంటి, క్యాపిటల్ ఈజ్ వెరీ హై ఫర్ దట్. మీకు చాలా డబ్బులు అప్ ఫ్రంట్ కావాలి రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే. కానీ మనం ఎర్లీ స్టేజ్లో లైక్ 20 to 25 మధ్య ఆ పిల్లలు అప్పుడే గ్రాడ్యుయేట్ అవుతున్నప్పుడు అంత డబ్బులు ఉండకపోవచ్చు, అన్లెస్ దే ఆర్ వెరీ ఆర్థికంగా బాగా స్టేబుల్ ఉంటే తప్ప. సో మన డిస్కషన్ ఏంటంటే, ఎక్కువ మనం మరీ రిచ్గా కాదు, మరీ పూర్గా కాదు. లెట్స్ సే ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దే ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఇన్కమ్, బట్ దే డోంట్ నో హౌ టు ఎగ్జాక్ట్లీ ఇన్వెస్ట్ ఇట్ ఇన్ టు ద రైట్ ప్లేస్. అలాంటప్పుడు ఈ అడిషనల్ స్కీమ్స్ కాకుండా ఫైనాన్షియల్ మార్కెట్స్ని ఎక్స్పోజ్ చేయగలగాలి. ఇఫ్ యూ క్యాన్ ఎక్స్ప్లోర్ ద ఫైనాన్షియల్ మార్కెట్స్, దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేకపోవచ్చు, ద రిస్క్ ఉంటుంది, కానీ ఏజ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఇప్పుడు నేను రిస్క్ తీసుకొని కొన్నిట్లో పెట్టాలంటే ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకంటే నా ఏజ్ పరంగా. అదే మీరు 25, 26లో స్టార్ట్ చేస్తే ఏజ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఎస్పెషల్లీ మన యంగ్ జనరేషన్, మన యూత్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావాలి అంటే డెఫినెట్గా ఎర్లీగా ఇన్వెస్ట్ చేయగలగాలి అంటే వాళ్ళకి ఆ లిటరసీ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి, అండ్ సమ్ టూల్స్ ఉండాలి. ఇందాక నేను చెప్పినవి కాకుండా ఇలాంటి టూల్స్ బోల్డ్ ఉన్నాయి మార్కెట్లో. కాదు ఏంటంటే కొన్ని ఏమో అప్ ఫ్రంట్ చాలా సబ్స్క్రిప్షన్ అడుగుతారు, కొన్నేమో ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అడుగుతారు. ఇలా కాకుండా దేర్ ఆర్ సమ్ టూల్స్. మీరు చూస్తే నేను ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో దాదాపు 30 years బట్టి పనిచేస్తున్నాను. సో వి అవర్ సెల్ఫ్ మాకు ఒక ప్రోడక్ట్ ఉంది. దానివల్ల ఏంటంటే యంగ్ జనరేషన్ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి క్విక్గా ఫైనాన్షియల్ మార్కెట్స్ ఎక్స్పోజర్ వస్తుంది. అంటే ఏంటంటే ఎలాంటి స్టాక్స్ చేయొచ్చు, వాట్ ఆర్ ద ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వీఆర్ గెటింగ్ ఇట్. ఇప్పుడు మీరు చూస్తే 95, 96, 2000లో ఏదైనా కంపెనీస్లో, ఐటీ కంపెనీస్ కావచ్చు లేదా కన్జ్యూమర్ కంపెనీస్ కావచ్చు, అందులో కొంతమంది స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన, because age was on their side, ఈ రోజు చూస్తే that have become 10-fold or 50-fold or even 100-fold. ఎందుకంటే ఏజ్ ఉంది. అందువల్ల కొన్ని ఫైనాన్షియల్ టూల్స్ వాడుకుంటూ, వెన్ ఏజ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, ఇఫ్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇట్ స్మాల్ అమౌంట్స్, యూ విల్ బికమ్ ఫైనాన్షియల్లీ ఫ్రీ వెరీ క్విక్లీ. ప్రసాద్ గారు, అంటే మన దగ్గర ఉన్న డబ్బుని ఎంత సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం అనేటువంటి జ్ఞానం కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాలి. అదే ఆర్థిక అక్షరాస్యత. మీరు అంటున్నట్టు ఫైనాన్షియల్ లిటరసీ, దానికి ఏమైనా నైపుణ్యాలు అవి అవసరం ఉంటాయా? స్కిల్స్ అవి కంపల్సరీనా? దాని గురించి ఏమైనా చెప్తారా? నైపుణ్యము కావాలండి, కానీ ఆ నైపుణ్యం రావడానికి మనకి ఫస్ట్ ఎక్స్పోజర్ ఉండాలి. నైపుణ్యం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఏదర్ మీరు నాకు చెప్తే తెలుస్తుంది, లేదా నాకు చదువుకుంటే తెలుస్తుంది, రైట్? ఇప్పుడు 30 ఏళ్ల క్రితం చూస్తే మనకి కొన్ని ప్లేసెస్లో మనం ఇంటర్నెట్ లేదు, ఫోన్ లేదు. సో వాళ్ళకి నైపుణ్యం ఎలా వస్తుంది? సో మన నైపుణ్యం కన్నా ఫస్ట్ ఎక్స్పోజర్ అంటాం అనమాట. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు 30 ఏళ్ల క్రితం. తనకి ఐఐటి అంటే కూడా తెలియదు. వెరీ స్మార్ట్, ఇంటెలిజెంట్. ఎవరో వాళ్ళ టీచర్ గారు చెప్పారని చెప్పి వెళ్ళి ఎగ్జామ్ రాసి వస్తే హీ స్టడీడ్ ఇన్ వన్ ఆఫ్ ద బిగ్ ఐఐటి ఇన్స్టిట్యూట్స్, ఎదర్ ముంబై ఆర్ చెన్నై, ఐ డోంట్ నో. సో ఎందుకు ఎక్స్పోజర్ ఉండాలి? ఎక్స్పోజర్ రావాలి అంటే ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఉంది, సోషల్ మీడియా ఉంది, లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అవైలబుల్. ఆల్ ఇట్ ఈజ్ ద ఇండివిజువల్స్ షుడ్ హ్యావ్ దట్ డిజైర్ టు
gain the extra knowledge. Not just I'm joining a college, I just finish it, I'll just get a certification and I will go, then I'll go back to the other courses. Bold time undi, bold access undi, internet undi prastuta రోజుల్లో. It's all, the sky is the limit for young generation. All I am saying is they need an exposure. ఎంత exposure వాళ్ళకి ఎర్లీగా దొరికితే అంత చక్కగా their life will be settled, especially financially. రైట్. ప్రసాద్ గారు, చాలామంది కోరుకునేది ఇదే, ఆర్థిక స్వేచ్ఛ ఎప్పుడు వస్తుందో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడు వస్తుందని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. అలాంటి ఆర్థిక స్వేచ్ఛను మనం అసలు ఎలా సాధించగలం, ఏమైనా చెప్తారా టిప్స్? యా, సో ఫస్ట్ మనం ఆర్థిక స్వేచ్ఛ సంపాదించే ముందు మనం అనుకుంటాం చాలామంది ఇది ఓన్లీ ధనవంతులకే ఉంటుందా? అదేమీ కాదండి. ఇప్పుడు ధనవంతులు పుట్టంగానే ధనవంతులు అవ్వలేదు కదా, ఎంతో కష్టపడి పైకి వచ్చారు. మనకి తెలియదు అనమాట ఆ విషయాలు. మనకి తెలిసేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ దేర్, అందుకని అలా అనుకుంటాం మనం. కానీ ప్రతి వాళ్ళు ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేసిన వాళ్ళే. అందుకని మనం అడిగిన ఆర్థిక స్వేచ్ఛ కావాలి అంటే మనం ఎంత తొందరగా ఆ ట్రాక్లో ఒక సైడ్, ఇప్పుడు మనం చదువుకుంటూ సినిమా చూస్తున్నట్టే, చదువుకుంటూ క్రికెట్ ఆడుతున్నట్లే చదువుకుంటూ ఫైనాన్షియల్ లిటరసీ కూడా నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే మీరు కొంతమంది స్మార్ట్ పీపుల్ ఉండొచ్చు, కొంతమంది యాక్సెస్ ఉండొచ్చు, కొంతమంది ఎక్స్పోజర్ ఉండొచ్చు, కొంతమంది 30 ఏళ్ళకే ఫైనాన్షియల్లీ ఫ్రీడమ్ అవ్వచ్చు, కొంతమందికి మేబీ 50 ఏళ్ళు అవ్వచ్చు. కానీ డెఫినెట్గా వీ ఆల్ విల్ అచీవ్ ఇట్. ద ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు స్టార్ట్ ఎర్లీ అండ్ వీ నీడ్ టు డూ ఇట్ సిస్టమేటికల్లీ. మళ్ళీ చాలామంది అనుకుంటారు ఓకే స్వేచ్ఛ అంటే నేను ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే అని. లేదండి, మనం ఇప్పుడు చిన్నప్పటి నుంచి 8 సబ్జెక్టులు చదువుకుంటాం. ఎందుకు? ఏదో ఒక సబ్జెక్ట్లో వీ మే బికమ్ ఎక్స్పర్ట్. అలాగనే ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక 4-5 ట్రాక్స్లో పెట్టుకొని కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే డెఫినెట్గా మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. ఎక్కడన్నా మార్కెట్ టర్బులెన్స్ వచ్చినా, కొన్ని చోట్ల ప్రాబ్లం వచ్చినా మనం స్టేబుల్గా ఉండగలుగుతాం. రైట్. ఈ ఆర్థిక స్వేచ్ఛ, అదేవిధంగా ఆర్థిక అక్షరాస్యత, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించి మాట్లాడుతున్నాం కదా. అంటే ప్రతి మనిషికి సంపాదించిన తర్వాత బడ్జెట్ ఉంటుంది, అప్పులు ఉంటాయి, రుణాలని మేనేజ్ చేసుకోవాలి, పొదుపు సేవింగ్ చేసుకోవాలి, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇదేనా అసలు ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అండి? ఎందుకు ముఖ్యం అంటారు? దానిలో ఏమైనా ప్రధాన భాగాలు ఉంటాయా? నేను చెప్పిన డిస్కస్ చేసిన పాయింట్స్ బేస్ చేసుకుని ఏమైనా చెప్తారా సార్? ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, రైట్. మొత్తం మీద మనం చూసుకుంటే కనుక ఇప్పటివరకు ప్రసాద్ గారు చెప్పింది ఏంటంటే ఆర్థిక స్వేచ్ఛ అనేది మనం ఎలా సాధించవచ్చు, ఆ స్కిల్స్ అవన్నీ కూడా ఉండాలంటే ఇప్పుడంటే టెక్నాలజీ అది ఉంది, గతంలో అవి లేవు. కానీ ఇప్పుడు అక్షరాస్యత కూడా చాలా ముఖ్యం. దానికి సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ చెప్పారు. డబ్బు సంపాదించిన వ్యక్తి వాటిని ఎంత నిర్వహణ బాధ్యతని ఎంత సమర్థవంతంగా చేస్తూ ఉన్నారు, అదేవిధంగా వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం, ఆర్థిక భద్రతను సాధించడం దీని ప్రధాన లక్ష్యం అంటూ కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఒకసారి ప్రధాన భాగాలకు సంబంధించి మనం చూసుకుంటే కనుక ఆదాయం ఖర్చుల్ని నిర్వహించడం వచ్చేసి బడ్జెట్, పొదుపు, పెట్టుబడి, ఇలా రకరకాలుగా కూడా వారు మాట్లాడుతున్నారు. వారు కనెక్ట్ అయ్యారు, మాట్లాడదాం. ప్రసాద్ గారు చెప్పండి. రైట్. ఇలా ఆర్థిక స్వేచ్ఛ, అదేవిధంగా ఆర్థిక అక్షరాస్యత గురించి మాట్లాడుతున్నాం కదా, ఎందుకు ఇది ఇంపార్టెంట్? ఫైనాన్షియల్ లిటరసీ అనేది వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్, దాని గురించి ఏమైనా చెప్తారు? యా, సో మనం ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ మ్యాథమెటిషియన్, మీరు మ్యాథమెటిక్స్ నేర్చుకోకపోతే మీరు మ్యాథ్స్లో ఎలా పిహెచ్డి చేస్తారు? లేదా ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్ యూ నీడ్ టు బీ స్ట్రాంగ్ అండ్ హ్యావ్ ఏ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఇన్ దట్ సబ్జెక్ట్. అలాగనే మనం ఫైనాన్షియల్ ఫ్రీడము, ఫైనాన్షియల్ లిటరసీ కావాలంటే చిన్నప్పటి నుంచి మనం ఫైనాన్స్ గురించి తెలియకపోతే ఎప్పుడు తెలుస్తుంది? తెలిసేటప్పటికి లేట్ అవ్వచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఇండియాలో చూస్తే యావరేజ్ ఏజ్ మనం ఇన్వెస్ట్ చేసేది అట్లీస్ట్ 30-35 దాకా అసలు ఆలోచించరు. చదువు, తర్వాత జాబు, తర్వాత రెస్పాన్సిబిలిటీసు, తర్వాత మ్యారేజ్, కిడ్స్. సో సడన్గా రియలైజ్ అవుతాం 30-35 వచ్చేటప్పటికి అరే మనం సేవ్ చేసుకోవాలి అని చెప్పి. అది మా జనరేషన్.
సో తర్వాత వచ్చేటప్పటికి నెక్స్ట్ జనరేషన్ స్టార్టెడ్ లిటిల్ ఎర్లీ లైక్ 30s. కానీ మీరు అదే అమెరికాలో కానీ మోస్ట్ ఆఫ్ ద వెస్ట్రన్ కంట్రీస్ చూస్తే 13-14 నుంచే దే విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ లిటరసీ నేర్పిస్తారు. సో ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద పార్ట్ టైం జాబ్ కావచ్చు, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద పాకెట్ మనీ కావచ్చు, ఆర్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద మనీ దే హ్యావ్ యాక్సెస్ టు ఇట్. ఇన్స్టెడ్ ఆఫ్ మొత్తం స్పెండ్ చేసే బదులు కిడ్స్ అంటే దే నీడ్ టు ఎంజాయ్, దే నీడ్ టు స్పెండ్ టైమ్, దే నీడ్ టు బై వాట్ దే వాంట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ కొంత పోర్షన్ ఆఫ్ ఇట్ ఇఫ్ వీ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇట్, మనకి ఫైనాన్షియల్ లిటరసీ అలవాటు అవుతుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వీ విల్ అచీవ్ ఎర్లీ. ఈ రెండు కాకుండా ఏమన్నా టర్బులెన్స్ వచ్చి మన డబ్బులు పోయినా at least we are having the experience from the early stage. 50 years తర్వాత వచ్చే ఎక్స్పీరియన్స్కి మీరు 25 years వచ్చినప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్కి చాలా తేడా ఉంటుంది. అందుకని ఎనీథింగ్ లైక్ వీ ఆల్వేస్ సే స్టార్ట్ ఎర్లీ అండ్ దెన్ క్యాచ్ ఇట్ గ్రో. ఆ కాన్సెప్ట్తోనే మనం ఎంత తొందరగా స్టార్ట్ చేయగలిగితే అంత తొందరగా లిటరసీ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వీ కెన్ అచీవ్ ఇట్. రైట్ ప్రసాద్ గారు, చాలా వివరంగా చెప్పారు. అదేవిధంగా మరొక అంటే ఆర్థిక మార్కెట్ల గురించి ఇంకేమైనా మరింతగా మాట్లాడే ఛాన్స్ ఉందా? మరింతగా మాట్లాడొచ్చా ప్రసాద్ గారు? చెప్పండి. బట్ ఆర్థిక మార్కెట్ల గురించి మనం మరికొంత డిస్కస్ చేయొచ్చా, మరింతగా మాట్లాడొచ్చా? తప్పకుండా అండి. ఆర్థిక మార్కెట్లు మనం ఫైనాన్షియల్ మార్కెట్ గురించే మాట్లాడదాం. అందుట్లో మళ్ళీ చూస్తే చాలా ట్రాక్స్ ఆర్ డిఫరెంట్ అసెట్ క్లాసిఫికేషన్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే సడన్గా మనం మార్కెట్లోకి వెళ్తే ఫైనాన్షియల్ మార్కెట్లో మీరేం చూస్తారు? స్టాక్స్ అంటారు, మ్యూచువల్ ఫండ్స్ అంటారు, ఐపీఓస్ అంటారు, లేకపోతే ఆప్షన్స్ అంటారు. దేర్ ఆర్ డిఫరెంట్ థింగ్స్. ఇవన్నీ ఏంటి? మన రిస్క్ ఎపిటైట్ని బట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ రిస్క్ ఎపిటైట్. రిస్క్ ఎపిటైట్ అర్థం కావాలంటే మన ఫైనాన్షియల్ లిటరసీ, మన ఫైనాన్షియల్ యాక్సెస్, మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి చూసుకుంటూ ఉండాలి. సో మన రిస్క్ ఎపిటైట్ ఆబ్వియస్లీ ఎర్లీ స్టేజ్లో స్టార్ట్ చేస్తే ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు? మన పోర్ట్ఫోలియోలో ఎక్కువ స్టాక్స్ ఉండేటట్టు లేదా గ్రోత్ స్టాక్స్ ఉండేటట్టు పెట్టుకుంటే మనకు ఒక 10-15-20 years ఆ మనీ అవసరం లేదు కాబట్టి ఇట్ విల్ రియల్లీ డబల్ ఇట్ అనమాట. సో డిపెండింగ్ ఆన్ యువర్ ఏజ్, డిపెండింగ్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ యాక్సెస్, మనం ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ని చూస్తామన్నమాట. చూసి ఇది నా ప్రొఫైల్కి, నా పర్సనల్ గోల్స్కి ఇది మీట్ అవుతుంది అని చెప్పి. ఎస్, దేర్ ఆర్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, కానీ అందరికీ యాక్సెస్ ఉండకపోవచ్చు. అందువల్ల మనమే ఏ లిటిల్ సెల్ఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అవ్వగలిగితే, లైక్ దెర్ ఈస్ ఆల్వేస్ ఎ సేయింగ్ దట్ ద ఉమెన్, ఎస్పెషల్లీ మదర్ ఎట్ హోమ్, ఈజ్ ద బెస్ట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ ద ప్లానర్. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అమ్మకి కరెక్ట్గా తెలుస్తుంది ఎంత డబ్బులు వస్తున్నాయి, మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి, మోర్ దాన్ దట్ ఏ సిచ్యువేషన్లో ఎవరికి ఎప్పుడు ఖర్చు పెట్టాలి అనేది వాళ్ళకి తెలిసినంతగా ఇంతకెవరికి తెలియదు. ఇప్పుడు అలాంటి మదర్స్, ఉమెన్స్, ఇఫ్ దే ఆల్సో స్టార్ట్ ఇన్వెస్టింగ్ విత్ దర్ డిస్పోజబుల్ ఇన్కమ్ ఇన్ ద స్టాక్ మార్కెట్స్, then obviously they are adding lot of additional income to the family అన్నమాట. And also they are acquiring more knowledge. అందువల్ల ఫైనాన్షియల్ మార్కెట్స్లో డిఫరెంట్ అసెట్స్ని మన రిస్క్ ఎపిటైట్, మన ఏజ్, మన కంఫర్ట్ని బట్టి వీ కెన్ సెలెక్ట్ ఇట్. ప్రసాద్ గారు, మీరు అన్నట్టు ఇందాక ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు స్కూల్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఆ టైంలోనే వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్, అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ లిటరసీ అనేది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారని చెప్పారు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇండియాలో చాలామందికి ఏం చదువుతున్నామో కొంత ఏజ్ వరకు కూడా అర్థం కాదు స్కూల్ స్టేజ్లో. ఇప్పుడు నాణ్యమైన విద్య అనే టాపిక్ తీసుకుని ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ లిటరసీ అని మాట్లాడుతున్నాం కాబట్టి ఆ లిటరసీ, ఈ లోటుకి అసలు కారణాలు ఏమై ఉండొచ్చు? ఎందుకంటే మనం వీ కేమ్ ఫ్రమ్ ఏ సొసైటీ. మనం ఫస్ట్ ఏమనుకుంటున్నామంటే మనం ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఆ కాన్సెప్ట్లో ఉన్నాం. ఇప్పుడు జనరేషన్ మారి ఉండొచ్చు, మీరు అలా ఆల్ వెరీ యంగ్. ఇప్పుడు కొత్త జనరేషను, చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ మేము చదివినప్పుడు చూస్తే లిటరల్గా మా టైంలో పేరెంట్స్ ఏమనుకుంటారు? వాడు మ్యాథ్స్ బాగా చదువుతున్నాడు, ఇంజనీరింగ్, లేదా మ్యాథ్స్ బాగా రాదు, డాక్టర్ని చేయాలి. ఇంతే తప్ప ఇంటెన్షనల్గా అరే నేను ఫైనాన్స్ సైడ్ వెళ్దాము, సిఏ వెళ్దాము అనేది చాలా తక్కువ.
చాలా తక్కువ అనమాట. సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న ఏజ్ నుంచి వీళ్ళు అన్ని సబ్జెక్టులు ఇంట్రడ్యూస్ చేస్తారు. మనకి ఎక్కువ మ్యాథ్ సైన్స్ మీద ఫోకస్ ఉంటుంది. అలా కాకుండా ఈ ఎడ్యుకేషన్లో ఎస్పెషల్లీ వెన్ వీ కాల్ క్వాలిటీ ఎడ్యుకేషన్, రైట్, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక థాలి అంటే ఏంటి, అన్నీ ఉంటాయి ప్లేట్లో. సో వీ ట్రై టు ఈట్ వాట్ వీ లైక్. అలాగనే ఎడ్యుకేషన్లో కూడా మీకు అన్ని కాంపోనెంట్స్ ఉండగలగాలి, not just one or two. What happens if you are not good at math, right? Then you are forced to study. But you could be good at finance. There are people 11th 12th standard nunchi they read financial statements, they read balance sheets, they read P&Ls. మనకి మేము మాస్టర్స్ చేసే వరకు, నేను యుఎస్ వచ్చి ఎంబీఏ చేసే వరకు ఎకనామిక్స్ కానీ డిమాండ్ అండ్ దెన్ సప్లై కానీ ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా మాకు తెలియదు. ఎందుకు, ఆల్మోస్ట్ వీ రీచ్ 25-26. బై ద టైమ్ వీ రీచ్ అండ్ స్టార్ట్ ఎండింగ్ వీ డోంట్ ఈవెన్ నో దోస్ కాన్సెప్ట్స్, రైట్? అందువల్ల early introduction of these financial related subjects in the course curriculum is really helpful. And it's not too late. It's really from, I would call from 8th standard from the schools. I feel that we should introduce these concepts. రైట్. ప్రసాద్ గారు, ఇవి మార్కెట్స్లో ప్రారంభం కావడానికి, స్టార్ట్ అవడానికి, లేదా కనీసం ఎర్లీ స్టేజెస్లో పరిచయం పొందడానికి ఏవైనా సాధనాలు, ఎనీ ప్రొడక్ట్స్ ఆర్ దేర్ సార్? ఏమైనా ఉత్పత్తులు ఉన్నాయా? చాలా ఉన్నాయండి మార్కెట్లో. కాకపోతే మనం ప్రాపర్గా రీసెర్చ్ చేసుకొని, కొన్నేమో ముందే పే చేయమంటారు, అంత పే చేయలేకపోవచ్చు. సో ఇప్పుడు నేను పర్సనల్గా 30 years బట్టి ఐటీలో ఉన్నాను. మా కంపెనీ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ డెవలప్డ్ ఎ ప్రోడక్ట్ ఎల్స్ బులీ అని చెప్పి, విచ్ ఈస్ వాట్ యు ఆర్ సీయింగ్ ఇట్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీగా రిజిస్టర్ చేసుకోవచ్చు, ఫ్రీగా యూ కెన్ స్టార్ట్ లుకింగ్, ఫ్రీగా యూ కెన్ జస్ట్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ద మార్కెట్స్. అక్కడ దెర్ ఈస్ సిరీస్ ఆఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు చెప్తారు మార్కెట్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీ ప్రిఫరెన్సెస్ని బట్టి మీకు ఏం కావాలో. ఎందుకనంటే మీరు ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్, మీకు అంత రీసెర్చ్ చేసే టైం ఉండదు, మీరు ల్యాబ్స్కే వెళ్ళాలి. కానీ యూ హ్యావ్ దిస్ లిటిల్ ఇంట్రెస్ట్ టు డూ. అలాంటప్పుడు ఇలాంటి టూల్స్ వాడుకొని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసి రోజుకు ఒక 1/2 hour 1 hour టైం స్పెండ్ చేయగలిగితే, ఇనీషియల్గా ఇన్వెస్ట్ కూడా చేయక్కర్లేదండి. అట్లీస్ట్ యూ కెన్ అచీవ్ ద ఫైనాన్షియల్ లిటరసీ, యూ కెన్ గెట్ ఎక్స్పోజర్ టు ద మార్కెట్స్. ఈరోజు ఎవరైనా ఒక అడ్వైజరు, అరే ఈ కంపెనీ స్టాక్ కొనండి అంటే, ఓ ఎందుకు అన్నారు, ఓ బాగుంది, నేను కొనాలనిపిస్తే, నా దగ్గర కొంచెం డబ్బులు ఉంటే 10,000 పెట్టి కొన్నాను అనుకోండి, హూ నోస్ 3-4 years తర్వాత అది పెరిగితే, నా కాలేజ్ అయ్యేటప్పటికి ఇఫ్ ఐ గెట్ ఎ గుడ్ కాలేజ్ ఫర్ మై మాస్టర్స్, మేబీ ఐ హ్యావ్ ఆల్రెడీ ద మనీ. లేదా నాకు ఒక చిన్న బిజినెస్ ఐడియా వస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళకుండానే నేనే స్టార్ట్అప్ మనీ పెట్టుకోవచ్చు. ఇట్లా దెర్ ఆర్ సో మెనీ అవెన్యూస్ వెన్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ ఎసైడ్ లిటిల్ బిట్. కానీ దానికి ప్రసాద్ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ టూల్ ఏదైతే ఉందో, ఈ సాధనం ఎల్స్ బులీ, కేవలం ఆరంభ దశలో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వారికైనా, లేదా ఎవరైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చా? ఏమైనా చెప్తారా? లేదండి, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ప్రైమర్లీ వై వీ హ్యావ్ సెట్ టు ద స్టార్టర్స్ ఈజ్, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ క్వాలిటీ ఎడ్యుకేషన్. క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఫైనాన్షియల్ లిటరసీ అంటున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు లెట్స్ సే 20 to 23, 24 kids వెన్ దే ఆర్ గ్రాడ్యుయేటింగ్ ఆర్ రెడీ టు గ్రాడ్యుయేట్, వాళ్ళకి ఎలా ఎక్స్పోజర్ ఇవ్వచ్చని స్పెసిఫిక్గా ఫోకస్ చేసాం. హౌఎవర్ దిస్ టూల్ ఈజ్ గుడ్ ఫర్ ఎనీబడి who are like a very starting people, are very experienced traders, if they wanted to get exposure to the markets from the various financial advisors. చాలా మంది అడ్వైజ్, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతుంటే మీ అడ్వైస్ నాకు ఇవ్వచ్చు, నా అడ్వైస్ మీకు ఇవ్వచ్చు. అలా కాకుండా నాకు 10 మంది నుంచి అడ్వైస్ కావాలి అంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అలాంటి ప్లాట్ఫామ్ ఇప్పుడు యూ టేక్ లాట్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఉమెన్, వెన్ దే ఆర్ సో బిజీ ఇన్ ద మార్నింగ్ అంటిల్ 9 o'clock టు సెండ్ ద కిడ్స్ అండ్ దెన్ టు సెండ్ ద హస్బెండ్, అగైన్ దే హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ అంటిల్ 3 before the kids come. So they are very smart, they are very good planners, so they can use this tool to really get an exposure so that they can invest their disposable income into the stock markets. So and then also, if you are a very experienced financial advisor also, you can use this tool to see other financial advisors what they are suggesting. So it's really a multi-fold application.
రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా నాణ్యమైన విద్యకు సంబంధించి ఫైనాన్షియల్ ఫ్రీడమ్తో పాటు ఫైనాన్షియల్ లిటరసీ ఎంత ముఖ్యమో చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో చూశారు కదా, ఖచ్చితంగా ఫైనాన్షియల్ లిటరసీ అనేది ఎందుకు ముఖ్యమో చెప్పారు. భవిష్యత్ కోసం మెరుగైన ప్రణాళిక వేసుకోవడానికి, డబ్బును సమర్థవంతంగా నిర్వహించడానికి కావచ్చు, ఆర్థిక స్థిరత్వం శ్రేయస్సు పొందడానికి సాధించడానికి, సంక్లిష్ట ఆర్థిక పరిస్థితులను నమ్మకంతో ఎదుర్కోవడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంది కదా, దాన్ని ఎవరైనా సరే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, ఎవరైనా నిష్ణాతులు, సో మార్కెట్ ట్రెండ్స్, అదేవిధంగా మార్కెట్లపై అవగాహన పెంచుకోవడానికి, ఆర్థికంగా ఇంకా ఎదగడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రసాద్ ఎక్కుర్తి గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ స్పెషల్. కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్.